రివోల్ట్ అయ్యి సమాధానాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. పయ్యవుల కేసులు అంటూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. రోజున టైం వాళ్ళకి ఇచ్చిన 2 నిమిషాలు అప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం శాసనసభ్యులు మాట్లాడాల్సింది. కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడారు కదా. ఫస్ట్ జగన్ చేస్తున్న తప్పేంటంటే సభకెళ్ళి కూర్చోవాలి, కూర్చుని మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు ఆపారనుకోండి, ఏమయ్యా మీకు అట్లా ఇచ్చాను కదా నేను టైము, ఇట్లా చేస్తున్నారేంటి అని అడుగు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలి. మాట్లాడుతుంటే ఆపుతున్నారు అనుకోండి, జనానికి తెలుసు ఇదిగో చూసారయ్యా వీళ్ళు ఆపుతున్నారు. అప్పుడు బాయ్కాట్ చేస్తే ఒక అర్థం ఉంది. కనీసం ఇప్పుడైనా ఆ పని చేయాలి. చెయ్యట్లేదు, అది తప్పు. జగన్ చేస్తున్న అతి పెద్ద తప్పు. అనుమతి తీసుకోవాలి అక్కర్లేదా పైన వాళ్ళది అన్నటువంటి అలాంటి ఒక టాపిక్. ఇప్పుడు అదేంటి, దాన్ని బెంచ్ మార్క్ కేసు అంటారు వాటిని. అలాంటి బెంచ్ మార్క్ కేసు కింద అది జరిగిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత అనేక చోట్ల అనేక మంది అట్టగే తప్పించుకున్నారు, మా దాంట్లో అనుమతి ఇవ్వలేదు అనేసి. ఇప్పుడు ఎక్కడ ఎందుకు అరవింద్ కుమార్ ఐఏఎస్, కేటీఆర్ వీళ్ళ విషయంలో అనుమతుల కోసం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అడిగిందిగా. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మొన్న ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్కి ప్రాసిక్యూషన్కి. కేటీఆర్కి గవర్నర్ ఒక 6 నెలల తర్వాత ఏమో అనుమతి ఇచ్చారు. కాబట్టి జరిగింది కదా. ఇప్పుడు ఆ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు కదా. అట్లాగే రేపు ఇంకెవడు ప్రతిపక్ష హోదా అడగకుండా ఉంటాడు. సుప్రీంకోర్టు కూడా అదే అంటే బేసిక్గా సంప్రదాయం ఇద్దరి చేతిలోనూ ఉంది. వీళ్ళేమో వెళ్ళి అడగాలి అవమానపడి, వీళ్ళు వెళ్ళట్లేదు అడుగుతున్నారు. వాళ్ళేమో అధికారికంగా కోర్టుకి చెప్పి